ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పాలస్తీనా దేశంపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినా ఎలాంటి రాయబార కార్యాలయాలు మాత్రం ఓపెన్ చేయలేదు. అందుకు కారణం ఇజ్రాయెల్పై సానుభూతి, అమెరికా ఆలోచనలకు వ్యతిరేకం కారాదన్న ఉద్దేశం. దీంతో ప్రత్యేక పాలస్తీనా గుర్తింపు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాలస్తీనా గుర్తింపు కేవలం ఒక చర్య కాదని అదో గేమ్ చేంజర్ అవుతుందన్నారు ఫ్రాంకో బ్రిటిష్ లా నిపుణుడు ఫిలిప్ సాండ్స్. పాలస్తీనాను ఒకసారి గుర్తించిన తర్వాత అంతర్జాతీయ చట్టం ప్రకారం పాలస్తీనా ఇజ్రాయెల్ను సమాన స్థాయిలో చూడాల్సి ఉంటుందన్నారు. తాజా నిర్ణయం తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి చర్చలకు కొత్త ఊపునిస్తాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడప్పుడే లభించదు. కానీ ప్రపంచంలో 300కు పైగా దేశాలు పాలస్తీనా పక్షాన నిలవడం, గాజా యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఇదొక కీలక మార్పుగా చూడాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు, 1988లో ఈ యాసర్ అరాఫత్ ఎవరైతే ఉన్నారో ఆయన PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ ప్రకటన తర్వాత అల్జీరియా వెంటనే దీన్ని ఒక దేశంగా గుర్తిస్తూ మద్దతు తెలిపింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో భారత్ వెంటనే అల్జీరియా ఇంపాక్టో మరి ఏంటో కానీ వెంటనే మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు మరి ఇప్పటికీ కూడా 2025 కూడా ఇంకా 45 దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించకపోవడానికి రీజన్ ఏంటంటారు? అక్కడ చూస్తే కీలకంగా ఏ దేశమైనా రికగ్నైజ్ చేసేటప్పుడు వాళ్ళకంటూ ఏదో ఒక సార్వభౌమత్వం ఉండాలి. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఆదాయము, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళే చూసుకునేటువంటి పరిస్థితి ఉంటేనే దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది నార్మల్ గా పరిపాటి. ఇప్పుడు పాలస్తీన్ చూసామంటే కనుక వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఇజ్రాయెల్ ఇస్తాం. వాళ్ళకంటూ ఆదాయం లేదు. వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఇజ్రాయెల్ భరిస్తోంది. వాళ్ళ కరెన్సీ ఇజ్రాయలీ కరెన్సీనే. అలాగే చూస్తే మనకు ఆ ప్రాంతానికి సంబంధించిన రక్షణ కూడా ఇజ్రాయెల్ సైన్యమే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకంటూ నిజంగా అస్తిత్వం ఉందా అంటే పెద్ద ప్రశ్న. ఇందాక భారతదేశం ఎప్పుడో చాలా కాలమే ఆల్మోస్ట్ 80 దశకంలోనే మనం రికగ్నైజ్ చేసాం. గాంధీ పీస్ అవార్డు ఇవ్వడము, ఇటువంటి యాసర్ అరాఫత్ సప్లై చేశాం. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అప్పుడు వేరేలాగా ఉన్నాయి. ఎందుకంటే కనుక మనం పాలస్తీన్ సమర్థన ఇవ్వకపోతే మనకు రావాల్సినటువంటి చమురు రాకపోవడం, లేదా చాలా ఎక్కువ ధరలో మనకు చమురు అమ్మేటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి ఆ గల్ఫ్ దేశాలన్నీ మన మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రమాదం. మనకు ఆల్రెడీ చాలా చితికిపోయినటువంటి ఎకానమీ మనది. కాబట్టి అటువంటి ఎకానమీలో ఇప్పుడైతే సరే కొంత పుంజుకున్నాం. కానీ మనం చెప్పేది 80s 90s లో మనం చూస్తే మన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇన్ఫాక్ట్ మనం మన బంగారం కొదవ పెట్టాల్సి వచ్చింది. మనం అక్కడెక్కడో లండన్ పంపించి మనం అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అటువంటి లో మనకు కనుక క్రూడ్ ఆయిల్ కనుక ప్రైస్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడమో, మనకి ఇవ్వకపోవడమో చేస్తే కనుక ఇంకా మనం చాలా దెబ్బతిని ఉండేవాళ్ళం. ఎకానమీ బాగా దెబ్బతిని ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయలేదు, పాలస్తీన్ రికగ్నైజ్ చేస్తాం. సో మనకు ఆ జియో పాలిటిక్స్ లో మన ఇంట్రెస్ట్ ఆధారంగా మనకి ఏది అవసరమో, మనకి ఏది లాభసాటిగా ఉంటుందో దాని దృష్ట్యా ఒకటి చేసి, రెండు ఆఫ్ కోర్స్ మనకు లోకల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. పాలస్తీన్ ని సపోర్ట్ చేస్తే కనుక లోకల్ ముస్లిం పాపులేషన్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి కాంగ్రెస్ ఆలోచన, అప్పుడు ఇందిరాగాంధీ గారి ఆలోచన. అది కూడా దాంట్లో మనం ఫ్యాక్టర్ కింద భావించింది. చాలా కాలం తర్వాత మనం ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేసాం. ఇజ్రాయెల్ కంటే ముందు మనం పాలస్తీన్ కే ఎక్కువ సమర్థన ఇచ్చేవాళ్ళం. కాబట్టి తర్వాత ఇద్దరిని రికగ్నైజ్ చేసాం. తర్వాత ఏమైందంటే మనం పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇద్దరిని ఏకతాటి మీద మనం చూడటం మొదలుపెట్టాం. అలాగే అమెరికా భారతదేశాన్ని పాకిస్తాన్ ఒక తాటి మీద చూడటం మొదలుపెట్టారు. ఇక్కడ క్లింటన్ వస్తే గానీ, బుష్ వస్తే గానీ, ఎవరు వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చినా ఓ రోజు పాకిస్తాన్కి వెళ్ళి మన దగ్గర 2 రోజులు ఉండి వెళ్ళేవారు. దాన్ని డీకపుల్ చేయాలి. మోదీ గారు ఏం చేశారంటే దాన్ని డీకపుల్ చేశారు. ఆయన రమల్లాకి వెళ్ళినప్పుడు, పాలస్తీన్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళలేదు. అలాగే ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు రమల్లా పాలస్తీనియన్ హెడ్ క్వార్టర్స్ వెళ్లకుండా వచ్చారు. అంటే రెండింటిని సపరేట్ గా చూస్తున్నాము అని చెప్పేసి ఒక మెసేజ్ మనం పంపించాం. సో కాబట్టి ప్రపంచంలో దేశాలను రికగ్నైజ్ చేయడానికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన కొసోవో అని చెప్పి ఒక దేశం కొత్తగా ఏర్పడింది. మనకు గతంలో ఉన్నటువంటి యుగోస్లావియాలో ఒక పర్టికులర్ ప్రాంతం కొసోవో అని చెప్పి ఒక దేశం ఏర్పడింది. దానికి అమెరికాను, తర్వాత వెస్టర్న్ పార్ట్నర్స్ అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. కానీ భారతదేశం దాన్ని రికగ్నైజ్ చేయదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో రికగ్నిషన్ లేదు. ఒకటి. రెండు, అది ఆ దేశం యొక్క క్రియేషన్ అన్నది ఒక కుట్రపూరితంగా దౌర్జన్యంగా చేయబడింది కాబట్టి మనం దాన్ని రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి ఏ దేశం ఎవరిని రికగ్నైజ్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంది. అలాగే చైనాకి తర్వాత టైవాన్ కి మధ్యలో ఇటువంటి గొడవలే ఉంది.
ఇంకా ఇప్పుడు కూడా కొన్ని దేశాలు చైనా బదులు తైవాన్ రికగ్నైజ్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ చైనా వాళ్ళని బెదిరించడం, వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కోవడం అటువంటివన్నీ చేసి వాళ్ళ పక్షాన్ని తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏ దేశం ఎన్ని దేశాలు రికగ్నైజ్ చేస్తాయన్నది అది అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు, ఆ దేశంలో వాళ్ళకున్నటువంటి అవగాహన దీని మీద బేసిస్ మీద వాళ్ళు నిర్ణయిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే కనుక కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు మనం దాన్ని రికగ్నైజ్ చేస్తాం. ఈ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలు, జాతీయవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో దీన్ని రికగ్నైజ్ చేయ రిఫ్యూజ్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఎంతమంది రికగ్నైజ్ చేసినా కానీ కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాన్ని రికగ్నైజ్ చేయనంత వరకు వాళ్ళు యుఎన్ఓలో పూర్తి సభ్యత వాళ్ళకి రాదు. వాళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు యూకే వీళ్ళందరూ రికగ్నైజ్ చేసినంత మాత్రాన దాన్ని పెద్ద గ్రౌండ్ లెవెల్ చేంజ్ మార్పు ఏమైనా ఉంటుందంటే ఏమి ఉండదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ దానివల్ల లాభం ఏమవుతుంది? ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశానికి సపరేట్ ప్రతిపత్తి అన్నది ఈ రోజు యుఎన్ లో రికగ్నిషన్ అవ్వలేదు. అది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పెడితే యుఎస్ఏ దాన్ని వీటో చేసేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ సభ్యత్వం రాదు. మిగతా వాళ్ళు ఎంతమంది రికగ్నైజ్ చేసినా కానీ వాళ్ళ దేశాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఎంబసీ మనకు ఢిల్లీలో ఉంది, మన ఎంబసీ వాళ్ళ రమల్లాలో ఉంది. దానివల్ల ఏమవుతుంది? రాకపోకలు ఉంటాయి, అంబాసిడర్లు ఉంటారు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఇంతకు నుంచి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత పాలస్తీన్ కొట్టుకుంటున్న విషయంలో మనం వెళ్ళి ఏమైనా వాళ్ళకి సాయం చేయగలమా? మహా అంటే ఏదో వాళ్ళకి ఆహారం, మందులు ఎవరో పంపించగలం, అంతకు మించి ఏం చేయలేము. అది రికగ్నైజ్ చేయకపోయినా పంపించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయలేదు భారత ప్రభుత్వం, అది తాలిబాన్ కాబట్టి మనం అఫీషియల్ గా రికగ్నైజ్ చేయలేదు. అయినా వాళ్ళకి ఆహారం పంపిస్తున్నాం, వాళ్ళకి మందులు పంపిస్తున్నాం అని పంపిస్తున్నాం కదా. కాబట్టి రికగ్నైజ్ చేసినంత మాత్రమే పెద్ద వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ ఒక సైకలాజికల్ వార్ఫేర్. దీంట్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే అమెరికా తర్వాత అమెరికా 51 స్టేట్ కింద ఆల్మోస్ట్ అమెరికాలో అంతర్భాగంగా భావించేటువంటి యూకే ఈరోజు రికగ్నైజ్ చేస్తుంది. అంటే అమెరికా యొక్క పట్టు ఎంత సడలిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గ్రిప్ లూజ్ అని ఉంటాయి. పక్కనే ఉన్నటువంటి కెనడా, తర్వాత మనకు యూకే, వీళ్ళందరూ కూడా 5 ఐస్ అని చెప్పి కూటమి, ఆంగ్లో సాక్సన్ జాతి నుంచి వచ్చిన వాడు. అంటే యూకే నుంచి వెళ్ళి ఆ దేశాలు స్టార్ట్ చేసినటువంటి 5 దేశాలు, యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు ఇప్పుడు అమెరికా మినహాయించి మిగతా దేశాలన్నీ రికగ్నైజ్ చేస్తున్నాయి పాలెస్టైన్. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశంలో తగ్గుతున్నది, అమెరికాకు వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అమెరికాకు సెట్. అమెరికా వాళ్ళ కూడా ఇజ్రాయెల్ సమర్థనతో వాళ్ళు దానికి పాలెస్టైన్ రికగ్నైజ్ చేయకుండా చేసినందుకు వాళ్ళ సొంత కూటమిలోనే ముసలం పుట్టి వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. గతంలో క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని ఇటువంటి చాలా చేశారు. పాలెస్టైన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయడానికి ఇజ్రాయెల్ కూడా ఒక స్థాయిలో ఒప్పుకుంది. దానికి కొన్ని షరతులు పెట్టి, ఈ షరతులు కనుక మీరు పాటిస్తే కనుక మేము పాలెస్టైన్ దేశానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఇజ్రాయెల్ కూడా. కానీ క్రమేపీ దాని నుంచి వైదొలగి వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడము, వాళ్ళని మనం చూసాం అక్టోబర్ 7వ తారీఖున ఎటువంటి అటాక్స్ జరిగినాయో, ఎంత కిరాతకంగా వాళ్ళని హింసించారో అని మనం చూసాం. కాబట్టి అటువంటి పరిస్థితులలో దీనికి మనకు రికగ్నిషన్ అన్నది ఇవ్వకూడదు అన్నది ఇజ్రాయెల్ యొక్క స్టాండ్. అంతేకాదు వాళ్ళు ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు రికగ్నైజ్ చేయడం వల్ల టెర్రరిస్టులకి ఆజ్యం పోస్తున్నారు మీరు అని చెప్పి ఇజ్రాయెల్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విషయం